ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. అంటే కోట్ల మీ తేల్చుకుంటా. సినిమాలోనే ఒక డైలాగ్ ఉంది హేమ ఉమ్, గారు. ఉమ్. అతిగా ఆవేశపడ్డ ఆడది మీరేం బాగుపడ్డట్టు చేస్తున్నారు? బాగుపడ్డట్టు మీరేం చరిత్రలో చేస్తున్నారు? లేదు అంటారు. నేను నిజంగా అంటే ఆవేశపడలేదు. నేను కాదు అంటే మీ రోషన్, గురించి మాట్లాడలేదు. నేను నా ఈ గురించే ఆవేశం అనేది మాట్లాడుతున్నా. నిజంగా నేను నా మిమ్మల్ని ఇంత గురించే దూరం మాట్లాడుతున్నా. తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చా? కాదు ఆ. ఏం కాదు. ఆ. నా ఆవేశం ఏంటి? నేను ఏమన్నా నాకు ₹1,00,00,000 ఇమ్మన్నానా? మీ ఛానల్ ఏమంటే తిరిగానా? నా ఇంటర్వ్యూలు మీరు తీసుకోండి అని అడిగానా? పోనీ ఇంకెవరన్నా వెళ్ళి వాళ్ళు ఏమైనా మోసం చేశానా? వాళ్ళ ఆస్తులు ఏమైనా దొబ్బానా చరిత్రలో? నువ్వు ఎప్పుడైనా చూసావా నన్ను? సెకండ్ క్యారెక్టర్ ఎప్పుడైనా చూసావా? హేమక్కని చూడలేదు కదా. చూడలేదు. సో ఎన్ని సంవత్సరాలు 35 years ఇక్కడ ఉండి చిన్న రిమార్క్ కూడా తెచ్చుకోకుండా ఉన్నదాన్ని నేను. ఓకేనా? ఇప్పుడు నువ్వేమన్నావు మీడియా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. వీళ్ళెవరు అసలు? నా లైఫ్ నా ఇష్టం బై, నా ఇష్టం. అంటే నాకు పర్సనల్ లైఫ్ ఉండదా? నేను వేయమన్నానా? నా మీద కూడా బతికేస్తావా? చచ్చిపోవాలనిపించింది తెలుసా ఒక స్టేజ్లో. నిజంగా నిజం. అంటే బ్రెయిన్ చెప్తుంది ఒసే ముండకాన నువ్వు పరువు కోసం చచ్చిపోతావు, నీ పరువే తీసేస్తున్నారే వీళ్ళు డాష్లు అన్నీ కలిపి. ఏం చేస్తున్నావు? అక్కడ కోర్టులో ఉంది. నేను లేనని వీడియో పెట్టినందుకే అంత పెద్ద ఇష్యూ అయింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు దాన్ని, ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు నేను ఎప్పుడు వెళ్ళాను, ఎన్ని గంటలకు వెళ్ళాను, ఏ రోజు వెళ్ళాను, ఎప్పుడు వస్తున్నాను, ఏంటి ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఈ లోపల మన వాళ్ళు, నేను ఇంకోటి తెలుసా, వీడియో బయట కూడా ఎందుకు పెట్టాను తెలుసా రోషన్? 500 ఫోన్ కాల్స్, 300 ఫోన్ కాల్స్, నిమిషానికి ఫోన్లు. వీళ్ళ కోసం నేను వీడియో పెట్టాను. లేకపోతే నాకు అసలు వీడియో పెట్టవలసిన అవసరం కూడా లేదు. నాకు వీళ్ళ కోసం వీడియో పెట్టాను. సేమ్ వీడియోలో ఉన్న ఫోటోని అదే డ్రెస్ లో ఉన్నది పోలీసులు కూడా రిలీజ్ చేశారు. అదే ఏ పోలీసులు రిలీజ్ చేశారు? కర్ణాటక పోలీసులు కదా. అఫీషియల్ గా చూపించు నాకు ఒకసారి. బాబు ఏమైనా ఫోన్ ఉంటే ఇవ్వండి. ఉందా? ఒకసారి ఇక్కడ వీడియో ఉందో ప్లే వీడియో చేయండి. పెట్టండి. ఇది నేను పెట్టింది. ఇది మీరు పెట్టారు. ఇది మా ఇంట్లో నేను చేసిన బిర్యానీ. మా ఇంట్లో ఇది ఓకే. మా కిచెన్. ఇది 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 నేను చెప్పేది. ఇది నేనే పెట్టాను వీడియో. పోలీసు లేదు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉన్నారు మీరు? పోలీసు లేదు. ఇది ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఒక ఫామ్ హౌస్ లో ఉన్నాను. హైదరాబాద్. నేను హైదరాబాద్ అనే చెప్పాను. ఇప్పుడు అది నేను హైదరాబాద్ లో ఉన్నానా లేదని పోలీసులు చూస్తున్నారు. ఓకే, అది వస్తుంది. కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు అది ఇది అబ్బా బోరు, అందరూ చూసి వాయించేశారు. నెక్స్ట్ పోలీసులు అఫీషియల్ గా పెట్టింది. ఇది ఎప్పుడు అదే రోజా? నెక్స్ట్ డేనా? ఇది మండే పొద్దునే. దీన్ని కూడా రాజకీయం చేస్తారు తెలుసా? ఒక్క రోజులో ఇంత డిఫరెన్స్ ఉందండి హేమ గారు మీ ఫేస్ లో, మీ హెయిర్ లో గానీ, అది ఫేస్ లో కదా, గానీ. దీంట్లో నేను లైవ్ లోకి వచ్చాను. లైవ్ లోకి వచ్చి ఓకే, చదువుకున్న వాళ్ళే కదా అందరూని, కొంచెం కామన్ సెన్స్ వాడండి. 3 సార్లు లైవ్ లోకి వచ్చాను. లైవ్ లోనే మొత్తం బిర్యానీ చేసి ఆ తర్వాత పోస్ట్ చేశాను. ఓకే, ఓకేనా? ఇన్స్టాలో లైవ్ లో మొత్తం బిర్యానీ చేసి దాన్ని మళ్ళీ పోస్ట్ చేశాను. ఆన్లైన్ లోనే. ఇది ఏ పోలీసులు ఇచ్చారు చెప్పు నాకు? ఇది రిలీజ్ అయింది కదా, మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చింది. మరి తమ్ముడు, మీడియాలో వచ్చింది నాన్న. పోలీసులు ఏ వెబ్సైట్ లో, ఏ అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ లో ఈ ఫోటో వచ్చింది చూపించు నాకు. ఇప్పుడు మీరు పోలీస్ ఇంట్రాగేషన్ కి వెళ్ళలేదా? నేను నోటీస్ పంపిస్తే వెళ్ళమా? నేను అక్కడ లేనన్నాను. పాజిటివ్ రాలేదా? రాలేదు. ఇప్పుడు ఆ నోటీస్ కూడా నేను ఇప్పుడు ఇచ్చేస్తాను మీకు. నేను నాది ఇంకో క్లిప్పింగ్ ఉంటుంది, అది వేస్తారా? నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను 3వ తారీఖున. అవును. ఇప్పుడే నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడే తీసుకుంటున్నారు. మీరు ఎలాగా పాజిటివ్ వచ్చిందని వేస్తారు అని ఒక క్వశ్చన్ అడిగా. కావాలంటే చూడు, పోలీసులు ఉన్నారు అక్కడ. మీ మీద హైడ్రామా జరిగిందా ఏమన్నా? మరి అది మీరే చెప్పాలి. కేవలం మీరే కదా, మీరే చెప్పాలి. అందుకే నేను కొన్ని క్వశ్చన్లు నేను అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. ఈ ఫోటో ఏ పోలీస్ వెబ్సైట్ నుంచి వచ్చింది మీకు చెప్పండి. ఇదైతే మాకైతే అఫీషియల్ గా అన్ని మీడియాలో వచ్చింది. మీడియాలో గురించి మాట్లాడొద్దు నువ్వు. నేను అడిగింది పోలీసుల గురించి అడుగుతున్నా. ఏ పోలీస్ ఆఫీసర్ మీకు పంపించారు, లేదా ఏ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్? నో, ఏ పోలీస్ అఫీషియల్ వెబ్సైట్ లో నాకు ఒకటి అడుగుతాను, చెప్పండి హేమ గారు. చెప్పు. మీరు రేవ్ పార్టీలో లేరా? అసలు అది రేవ్ పార్టీ కాదు. ఏం పార్టీ దాని పేరు? బర్త్డే పార్టీ. మరి ఎందుకు అందరూ సన్ రైజ్ అసలు రేవ్ పార్టీ అంటే, ఒక్క నిమిషం, అసలు రేవ్ పార్టీ అంటే మీనింగ్ ఏంటి చెప్పు నాన్న? రేవ్ పార్టీ డ్రగ్స్ తీసుకుంటారంట, బట్టలు లేకుండా న్యూడ్ గా ఉంటారంట. ఓకే, నువ్వు నా ముఖం చూసి చెప్పు, మీ అక్క బట్టలు లేకుండా న్యూడ్ గా నుంచి ఒక దగ్గరికి వెళ్తుందా? నేను ఉండదనుకుంటున్నాను.
మరి అంతే కదా. అది నేను చెప్తున్నా. అదే నేను చెప్తున్నా. కానీ మీరు వెళ్ళారా నేను లేదా? లేను. మీరు నేను వెళ్ళారా లేను. లేదా? నేను 100 సార్లు చెప్తున్నా. ఇదిగో మళ్ళీ జాఫర్ ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను నేను సాటర్డే వెళ్ళాను. సండే ఏం జరిగింది అనేది కోర్టులో ఉంది. పాముతో నేను ఏం బైట్స్ చెప్తున్నాను తెలుసా? చేయించుకుంటారంట. ఆ, ఏదో రకరకాలుగా చెప్పారు దాని గురించి రేవ్ పార్టీ అంటే. ఓకే అసలు అఫీషియల్ వర్డ్ ఉందా కోర్టులో గానీ పోలీస్ స్టేషన్ లో గానీ కోర్టు నుంచి గానీ రేవ్ పార్టీకి ఇది నామ్స్, ఇది ఉంటే రేవ్ పార్టీ, ఇది ఉంటే రేవ్ పార్టీ అని ఏమైనా నామ్స్ ఉన్నాయా అఫీషియల్ గా? అసలు రేవ్ అంటే పార్టీ ఈ నేను రోజు చాలా ఎంక్వైరీ చేశా. లేదు, నేను నేను నమ్మటమో మీరు చెప్పటమో కాదు. కాదు, కొన్ని కాదు, కోట్ల కాదు. మంది చూస్తారు కదా. 100% కోట్ల మీరు మంది వేసిన చూస్తారు న్యూస్ కూడా కాబట్టి, కొంతమంది కొన్ని కొన్ని కోట్ల మంది కోట్ల మంది చూస్తారు కాబట్టి చూస్తారు మీరు కనుక. వెళ్ళలేదా? ఇది నేను- ఒక్కటే నేను ఆన్సర్ అదే చెప్పండి చెప్తున్నా. నాకు. మీరు వెళ్ళలేదా? నేను శనివారం వెళ్ళాను, ఓకే ఓకే? వెళ్ళారు. సాటర్డే వెళ్ళాను. ఓకే ఇది జరిగింది వెళ్ళారు. క్లియర్. సండే. వెళ్ళారు. క్లియర్. Clear. అది బర్త్డే పార్టీ, నేను వెళ్ళాను, తన నా తమ్ముడు. Okay. నేను జాఫర్ ఇంటర్ కూడా అదే చెప్పాను నేను. ఓకే యా ఈజ్ మై బ్రదర్. నేను వెళ్ళాను 101% వెళ్ళాను. ఓకే అక్కడ సండే ఏం జరిగింది అనేది మాత్రమే ఇప్పుడు పజల్. ఓకే అది సో సాటర్డే ఉన్నారు ఆ పార్టీలో, సండే లేరు అంతే. సండే నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను లేనందుకే కదా వీళ్ళు ఇంత న్యూస్ చేస్తేనే కదా పోలీసులు రమ్మన్నారు, ఈ గొడవలు అన్ని జరుగుతున్నాయి కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు నేను స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. నేను 3వ తారీఖున హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి, అది పోలీసుల దగ్గర వాళ్ళకి శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను బయటకు వచ్చి చెప్పాను, నా శాంపిల్స్ వీళ్ళ దగ్గర లేవు, నేను ఇప్పుడే శాంపిల్స్ ఇస్తున్నాను, మీరు ఎలాగ పాజిటివ్ అని న్యూస్ వేస్తారు అని ఛానల్ వాళ్ళని అడిగాను. ఓకే దాన్ని ఏం చేశారు తెలుసా? అదే ఛానల్ వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చూడండి, హైడ్రామా చేస్తుంది. చాలా ఛానల్స్ లో చూశాను. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ నేను అస్సలు కాదు, నేను సాంప్రదాయనే కాదు, నా ఇష్టం పై నా లైఫ్. నేను ఎక్కడ వెళ్ళినా వెళ్తాను, పార్టీకి వెళ్తాను, చావుకి వెళ్తాను, గుడికి వెళ్తాను, ఇంకో చోటుకి వెళ్తాను. అది నా ఇష్టం కదా. దట్ ఈస్ మై లైఫ్. ఓకే, నా లైఫ్ మీద నువ్వెవరు మచ్చ వేయడానికి? నీకు సంబంధం ఏంటి? నీకు తెలుసా నేను ఆ బయటకు వచ్చే అమ్మాయిల్లో లేను. ఇదే టీవీ 9 రంజిత్ ఎవరో ఉన్నారా? ఎవరో ఉన్నారన్నారు. సో రంజిత్ అని ఒక అతను ఫోన్ చేసి, మేడం అది ఇది అని మాట్లాడి, మేడం మీరు బయటకు వచ్చే అమ్మాయిలో ఉన్నారా మేడం అని అడుగుతున్నారు. సో ఆ అబ్బాయిది స్క్రీన్ షాట్ తీసి పెట్టారు నా దగ్గర, ఏ టైంకి కాల్ చేశాడు అనేది ఆ నెంబరు, ఆ టైమింగ్ ఉంటుంది. ఇది కనుక ఇప్పుడు నేను కోర్టులో పెడుతున్నాను, చెప్పాను కదా మీడియాతో యుద్ధం చేయబోతున్నాను అని. అప్పుడు దాంట్లో వాళ్ళు ఏంటి తీస్తే అతను నాతో ఏం మాట్లాడాడు, నేను అతనితో ఏం మాట్లాడానని వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇవన్నీ మెల్లిగా ప్రూవ్ అవుతాయి. కాకపోతే కోర్టు విషయాలు ఏంటంటే టైం తీసుకుంటుంది. అప్పటికి ఈ విషయాన్ని డైల్యూట్ చేసేస్తారు, మనుషులు మర్చిపోతారు. సో నేను లేకుండా నన్నే అడుగుతున్నాడు న్యూస్ వేసేసిన తర్వాత. పోనీ న్యూస్ వేసే ముందు అడిగినా పర్వాలేదు, న్యూస్ వేసి తెల్ల డ్రెస్ వేసుకునేది అమ్మాయి 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 ఏమా 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 అని వేసేసి మళ్ళీ నాకే ఫోన్ చేసి, మీరు ఆ బయటకు వచ్చిన ఆడవాళ్ళలో ఉన్నారా అని. ఆ తెల్ల డ్రెస్ అమ్మాయిని ఒకసారి వేయగలిగితే కొంచెం వేయండి, అసలు నా హైట్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, నేను ఆ రోజు వేసుకునేది బ్లాక్, ఇప్పుడు నువ్వే చూపించావు, నేను వేసుకునేది బ్లాక్, ఆ అమ్మాయి వేసుకుంది ఫుల్ వైట్, నాది బ్లాక్ నైల్ పాలిష్, ఓకే ఇది జెల్ పాలిష్, ఇప్పుడు మనం పీకినా ఇది రాదు, ఓకే ఆ అమ్మాయి వేసుకునేది వైట్ నైల్ పాలిష్.